నమస్తే. అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గోరక్ష మహాపాదయాత్ర చేస్తున్నారు. పరమ పూజ్య గో ఋషి శ్రీ దత్తా శరణానంద స్వామీజీ వారి ఆశీర్వాదంతో సెప్టెంబర్ 27, 2024 నుండి మార్చి 27, 2025 వరకు 14 రాష్ట్రాలు, 4900 కిలోమీటర్లు, 180 రోజులు సాగే ప్రయాణం. 180 రోజులు సాగే ఈ ప్రయాణం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, న్యూఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల మీదుగా సాగే పాదయాత్ర ప్రయాణం. తమిళనాడు రాష్ట్రాల మీదుగా సాగే ఈ పాదయాత్ర ప్రయాణం గోరక్షణ కోసం, భూరక్షణ కోసం, పర్యావరణ రక్షణ కోసం మరియు దేశ రక్షణ కోసం గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఊరూరా గోమహత్యాన్ని చాటి చెబుతూ సాగే గోరక్ష మహాపాదయాత్ర. ఆవు పేడతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసి భూమికి ఎరువు కావాలి. శ్రీ సుభాష్ పాలేకర్ కృషి గో ఆధారిత వ్యవసాయం చేసి కల్తీ లేని ఆహార పంటలు పండించి ప్రజలకు బలమైన ఆహార పదార్థాలను అందించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఈ గోరక్ష మహాపాదయాత్ర ముఖ్య ఉద్దేశం దేశవాళీ గోవులను, ఎడ్లను కాపాడి గో ఉత్పత్తులను వాడి గో ఆధారిత వ్యవసాయం చేసి ఈ మట్టిని, మనం నివసిస్తున్న భూమిని, ఈ పర్యావరణాన్ని కాపాడి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా జీవించే విధంగా వైజ్ఞానిక పరంగా గోవులంతటి వల్ల కలిగే ప్రయోజనాలను ఊరూరా చాటి చెబుతూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ దేశ ప్రజలందరూ బాగుండాలని చేస్తున్న ఈ మహాయజ్ఞానికి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచంలో మానవుడికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోవు. ఈ గోవు అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అవసరం లేకపోతే మానవ మనుగడికే ప్రమాదం. వీపుపై మోపురము, మెడ కింద గంగడోలు కలిగి ఉన్నది మన దేశవాళీ ఆవు. ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఆనందం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి. గోహత్యలతో అంతరించిపోతున్న ఈ గోసంతతిని కాపాడవలసిన బాధ్యత మనది, అలాగే ప్రతి ఒక్క భారతీయుడిది. వీటిని పంచగవ్యాలు అంటారు. అవి పౌష్టిక ఆహారాలే కాక అద్భుతంగా పనిచేసే దివ్య ఔషధాలు, అమృత తుల్యాలు. పరమ పవిత్రమైన పంచగవ్య చికిత్సల ద్వారా ఎన్నో రకాల భయంకరమైన రోగాలు కూడా అతి సులభంగా తగ్గిపోతున్నాయి. గోవులను రక్షించాలని, గోసేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలు, పెరుగు, నెయ్యి మరియు గో ఉత్పత్తులను వాడటం, గో ఆధారిత వ్యవసాయం చేసి గోవును, ఈ భూమిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం. భారతదేశము వ్యవసాయం ప్రధాన దేశం. మన దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతుకు వెన్నెముక గోవు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గోవుపైనే ఆధారపడి ఉన్నది. వ్యవసాయంలో హరిత విప్లవం పేరుతో ఎక్కువ దిగుబడి రావాలని రసాయనిక ఎరువులు, విషతుల్యమైన పురుగుల మందులు వాడటం వలన భూమిలో ఉన్న అనంత కోటి జీవరాశులు మాయమై, సూక్ష్మ పోషకాలు లేక ప్రకృతి సిద్ధమైన ఆహార చక్రాలు ధ్వంసమై భూమి పూర్తిగా నిస్సారంగా, నిర్జీవంగా మారి సూక్ష్మ పోషకాలు లేక నాణ్యమైన ఆహార పంటలు పండించలేని స్థితికి ఈ భూమి చేరుకుంది. ఎరువులు, పురుగుల మందుల వల్ల ఈ మట్టి పూర్తిగా కలుషితమై భూమి పూర్తిగా బంజరుగా మారిపోయి రాబోయే 20 సంవత్సరాల తర్వాత ఎటువంటి ఆహార పంటలు పండకుండా నిర్వీర్యమైపోతున్నాయి. మనమేమో నివసిస్తున్న ఈ భూమిని నాశనం చేస్తున్నాం. ఈ భూమిని, ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే ఒకే ఒక్క ఆయుధం గో సంతతిని రక్షించుకోవడం. ధర్మం కోసం, గోవు కోసం పాదయాత్రలు చేసిన బాలకృష్ణ గురుస్వామి గారికి అభినందనలు తెలుపుదాం. జై జై గోమాత. ఈ భూమిని రక్షించాలంటే ఈ ఆవు మూత్రం, ఆవు పేడ మాత్రమే ఈ భూమిని సారవంతం చేయగలుగుతుంది. మనందరికి కావాల్సిన ఆహారము ఈరోజు రసాయనికాలతో నిండిన భూమి నుంచి రావడం వల్ల ఎక్కడ పౌష్టికత లేకుండా మనందరం కూడా అనారోగ్యం పాలవుతున్నాం. ప్రతి ఇంట్లో కూడా రోగాలతోనే అందరం బాధపడుతున్నాం. అలా రోగగ్రస్తులు కావద్దని చెప్పి గోరక్షణ, భూరక్షణ, పర్యావరణ రక్షణ కోసం ఈ యొక్క గోరక్ష మహాపాదయాత్ర కశ్మీర్ భరతమాత నుడితి తిలకం శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి అమ్మ పాదాలు కన్యాకుమారి వరకు ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే. ప్రతి ఒక్కరము గో సంరక్షణ చేయాలి. గో సంరక్షణ ద్వారా భూ సంరక్షణ చేయగలుగుతాము. మనందరము
దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఎటువంటి రోగాలు లేకుండా ఈ గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పంటల ద్వారా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రతి ఊరు వాడ కూడా ప్రచారం చేసుకుంటూ ఈ పాదయాత్ర స్వామి 4900 కిలోమీటర్లు 180 రోజుల పాదయాత్ర 14 రాష్ట్రాలు దాదాపు 9 రాష్ట్రాల్లో నడిచి ఈరోజు మా హయత్ నగర్ పట్టణానికి అబ్దుల్లాపూర్ మెట్టుకు వెళ్తున్నాం. ఈరోజు 4750 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయడం జరిగింది. ఇంకా 2700 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఇంకొక 2000 చిల్లర ఇంకొక 3 నెలల పాదయాత్ర ఉంది స్వామి. ప్రతి ఒక్కరికి, ప్రతి అయ్యప్ప భక్తుడి కానీ ప్రతి భారతీయుడికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మన భవిష్యత్ తరాలను మన పిల్లలను కాపాడుకోవాలంటే ఈ భూమి సస్యశ్యామలంగా ఉండాలి. భూమిలో ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేకుండా నిర్వీర్యమై బంజరుగా తయారవుతుంది. మన ఆస్తులు సంపదలు ఐశ్వర్యాలు మన పిల్లలు తినాలన్నా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ భూమి బాగుండాలి. కాబట్టి ఈ భూమి బాగుంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు ఈ భూమిపై సురక్షితంగా సుభిక్షంగా బతుకుతారని చెప్పి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. మన దేశీవారి గోవులు రోజు 50,000కు పైగా అతి కిరాతకంగా చంపబడుతున్నాయి. ఇలాంటి గోవులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఈ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరిపై ఉందని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ స్వామి శరణం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే లక్షలాదిగా అయ్యప్ప స్వాములు మాలలు వేసుకొని మా బాధలు, మా కష్టాలు, మా ఆర్థిక సమస్యలు కానీ మా ఆరోగ్య సమస్యలు కానీ అయ్యప్ప స్వామికి విన్నవించుకుంటాం. మా ఇరుముడి అనే మా ఆత్మ అనే ఆజ్యాన్ని ఆ ఇరుముడిలో పోస్తాం. దేశీవాలి అవునవుతుంది. అలాంటిది ఈ గోమాత ఈరోజు బషీర్బాగ్లో ఈ అమ్మకు ఇరుముడి, ఈ అమ్మ ఇరుముడి మా నాగేష్ గురుస్వామి వస్తున్నారు. ఇది శబరిమల వరకు ఈ ఇరుముడి ఉద్దేశం ఒకటే, తన గోజాతిని రక్షించాలని మన అందరం వేడుకుంటున్న కలియుగ అయ్యప్ప స్వామికి ఈ నెయ్యితో అభిషేకం చేయాలని చెప్పి ఇరుముడి కట్టడం జరిగింది. ప్రతి ఒక్క అయ్యప్ప బాధ్యత. ఈ ఇరుముడి మార్చి 5న శబరిమలకి చేరుకుంటుంది స్వామి. ఈ అభిషేకం అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇరుముడి స్వామికి ఎక్కే ముందు మీరు కూడా ఈ గోసంతిని రక్షించాలని చెప్పి మనందరం కోరుకుందాం. మీ ప్రాంతాల్లో వచ్చినప్పుడు ఈ ఇరుముడిని మీరు కూడా శిరస్సుపై దాల్చినట్టయితే ఈ అమ్మ చేస్తున్న మహాయజ్ఞానికి సహకరించిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ యొక్క ఇరుముడి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ ఇరుముడి నిజంగా ఒక గొప్ప విషయం. ప్రతి ఒక్క అయ్యప్ప ఈ ఇరుముడి మీరు ఎక్కడున్నా ఒక రోజు ఒక పూటను ఈ పాదయాత్రలో పాల్గొని ఈ ఇరుముడి ఎత్తుకుంటే మీ ఇరుముడి మీ నెత్తి మీద ఎత్తుకున్న ఇరుముడి ఆ స్వామికి అభిషేకం చేస్తే చాలా బాగుంటుంది స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. జై గోమాత. జై గోమాత. బాలకృష్ణ గురుస్వామి గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గో సంరక్షణ కోసం ఏదైతే పాదయాత్ర మొదలు పెట్టారో దాంట్లో భాగంగా ఉడతా భక్తిగా మేము ఈరోజు హైదరాబాద్ హయత్ నగర్ గ్రామానికి వారు ఇచ్చేశారు. అందులో భాగంగా మాది తారకరావు అయ్యప్ప సేవా సమితి సాహెబ్ నగర్ గ్రామానికి సంబంధించిన గురుస్వామి నేను నగేష్ గౌడ్. నా పేరు 35వ సంవత్సరం శబరిమల మాల దీక్ష తీసుకున్నాను. 2006లో బాలకృష్ణ గురుస్వామితో పాటు నేను శబరిమల పాదయాత్ర హైదరాబాద్ నుంచి శబరిమల పాదయాత్ర చేయడం జరిగింది. ఆ అన్యోన్యత ఆ కమిట్మెంట్ మా ఇద్దరికి ఉంది కాబట్టి ఆయనతో ఉడతా భక్తిగా ఒక 10 అడుగులు నా సొంతంగా నడవాలని మా అయ్యప్ప భక్తులందరినీ సంఘటితం చేసి ప్రతి ఊరు ఆయన ఎక్కడైతే పాదయాత్ర చేస్తుండో ప్రతి ఊరు గురుస్వామి ఇప్పుడు గోమాత ఏదైతే ఇరుముడి ఉన్నదో ఆ ఇరుముడి ప్రతి అయ్యప్ప ప్రతి గురుస్వామి తన తలపై పెట్టుకొని ఆ గోమాతకు తన మంచి చెడ్డలు విన్నవించుకొని అయ్యప్ప స్వామికి ఆద్యం ఏదైతే మనము మన ఆత్మను పరమాత్మకు సమర్పించాలని ఈ నెయ్యి టెంకాయలు ఏదైతే ఇస్తున్నామో ఇది మన గో సంరక్షణ కోసం మనము ప్రార్థిస్తూ అమ్మకు గోమాతకు ఇరుముడు కట్టడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. మొదటిసారి బాలకృష్ణ గురుస్వామి ద్వారా అది సంభవం అయింది. ఇది 3 నెలలు ఆయన పాదయాత్ర చేసి శబరిమలకు వెళ్ళి మార్చిలో వెళ్తున్నాడు స్వామి. ఈ నెయ్యి టెంకాయ ఈ నెయ్యి అయ్యప్ప స్వామికి సమర్పిస్తాడు. అక్కడ అభిషేకం జరుగుతుంది. ఆ అమ్మవారు ద్వారా మనకు అందరూ బాగుండాలనే దాని మీద ఆయన ఇది యాత్ర చేపట్టిండు స్వామి. మన గో సంరక్షణ కోసం ఆయనతో ఒక 10 అడుగులు నడవాలని మాకు విన్నపం స్వామి. అందరూ సహకరించాలి అయ్యప్పలందరూ. స్వామి శరణం. స్వామి బాలకృష్ణ గురుస్వామి చేపట్టిన ఈ మహాయజ్ఞంలో మేము కూడా పాల్గొనాలని చెప్పేసి ఏదైతే కాశ్మీర్ నుంచి మొదలుకొని కన్యాకుమారి దాకా ఈ గో సంరక్షణ కోసం చేస్తున్న ఈ మహాయజ్ఞంలో మేమందరం కూడా అయ్యప్ప స్వాములం పాల్గొని ఈ యొక్క
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరూ అయ్యప్పలు కూడా ప్రతి ప్రాంతంలో అయ్యప్పలు స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం స్వామి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మేము అయ్యప్పలము ప్రతిసారి ఇరుముడి కట్టుకొని ఇప్పటిదాకా బాలకృష్ణ గురుస్వామి చెప్పినట్టు 41 మండలం చేసి అయ్యప్ప స్వామికి వెళ్తాము. అదే గో సంరక్షణ కోసం గోమాతకు ఇరుముడి కట్టి ఈసారి బాలకృష్ణ గురుస్వామి ఒక శ్రీకారం ఏదైతే చుట్టిండో ఈ ఇరుముడిని ప్రతి ఒక్క అయ్యప్ప కూడా ఈ ఇరుముడిని శబరిమల వరకు ప్రతి అయ్యప్ప కూడా దీన్ని తీసుకెళ్లి అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి గో మాతని రక్షించాలని చెప్పేసి కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం స్వామి. మన బాలకృష్ణ గురుస్వామి గారు ఒక మంచి సంకల్పంతో గో సంరక్షణ పేరుతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో, నేను అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీటీసీ, నా పేరు దాసుగౌడ్. నేను ఈసారి 24సారి మాలధారణ చేసి నేను మాల వేసుకోవడం జరిగింది. మరి ఒక చక్కటి ఆలోచన, అయ్యప్ప స్వాములు ప్రతి ఇంట్లో ఈరోజు ఒక అయ్యప్ప స్వామి ఉన్నాడు. అయ్యప్ప స్వామి గురుస్వామి గారు చెప్పినట్టు అయ్యప్ప స్వామి ఎందుకు మాలధారణ చేశాడంటే, నేను, నా కుటుంబం, నా వ్యవస్థ, నా ఊరు, నా మండలం, నా దేశం, నా రాష్ట్రం బాగుండాలా, నా కుటుంబం అంతా చల్లగా ఉండాలని దీక్ష చేసి ఇరుముడి నెత్తిలో కట్టుకొని ఆ యొక్క నెయ్యాభిషేకం అయ్యప్పకు చేసి, స్వామి నా కుటుంబాన్ని చల్లగా చూడని మనం మొక్కు చెల్లించుకొని ఇరుముడి అక్కడ సమర్పించి వస్తాడు. అదేవిధంగా గతంలో మేము చిన్న ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో గోవు ఉండేది, ప్రతి ఇంట్లో గేదెలు ఉండేది, పెంటగడ్డలు అని ఉండేది. ఏదైతే గోవులది, ఆవులది కానీ బర్రెలది కానీ పేడ తీసుకెళ్ళి ఆ పెంటగడ్డలు వేసి అదే పేడను మళ్ళీ మనము దున్నకాలు స్టార్ట్ అయినప్పుడు ఆ పేడనే వాడి వ్యవసాయం చేసేవాళ్ళు. అందుకే మన తాతలు ముత్తాతలు అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళకు బీపీలు లేవు, షుగర్లు లేవు. ఈరోజు 20 సంవత్సరాల పిల్లలకి బీపీలు, షుగర్లు వస్తున్నాయి. ఏదైతే ప్రతి ఇంట్లో ఒక అయ్యప్ప మాల వేసుకుని అయ్యప్ప స్వామి ఉండాలా అని ఉందో, ప్రతి ఇంట్లో ఒక గోవు ఉండాలా. ఆ గోవు ఉంటే ఏమవుతుందంటే ఆ ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంటుంది, ఆరోగ్యాలతోటి ఆ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబమే కాకుండా గ్రామం ఉంటుంది. ఆ పేడ ఏదైతే మనము పిడకల ద్వారా కానీ ఆ మూత్రం ద్వారా కానీ మనం ఆరోగ్యాలు ఉంటాయి. మంచి సంకల్పంతో గురుస్వామి గారు ఏదైతే పాదయాత్ర ఒక దాదాపు 4000 కిలోమీటర్లు ఆయన, నాకు తెలిసి దాదాపు గురుస్వామి గారు 52 సంవత్సరాలు, అంటే ఈరోజు మేము చిన్న 40-45 సంవత్సరాలకి నడవలేని పరిస్థితిలో ఉంటే, అంటే మంచి సంకల్పంతో చేస్తున్నాడు. ఏదైతే ఈ గోవులు ఏదైతే వధించబడుతున్నాయో, రోజు గురుస్వామి గారు చెప్పినట్టు 50,000 గోవులు వధించబడుతున్నాయో, ఆ గోవులను వధించకుండా గో సంరక్షణ జరగాల. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఓ గోవు, ఆవు ఉండాలనేది సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా గురుస్వామి గారికి పాదాభివందనాలు చేస్తూ, ఈ సంకల్పం ఏదో గురుస్వామి గారు చేస్తున్నారో మంచిగా దిగ్విజయం కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ స్వామియే శరణమయ్య. జై గోమాత. జై గోమాత. జై గోమాత.